శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నాడు ఫ్యామిలీ? నేను మీరు చాలా మంచిగా ఉంటారు గైడ్. ఇవైతే గణేష్కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్స్ గైడ్. మార్నింగ్లో అయితే మనం చాలా వర్క్స్ అనేవి చేసుకున్నాం. ఇప్పుడు ఈవినింగ్లో అయితే అప్డేట్స్ అనేవి చాలా ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది చాలా చిన్నగా ఉంది. వీడియో అయితే తప్పకుండా లాస్ట్ అనేది చూడండి. ఈరోజు అయితే మార్నింగ్ అప్డేట్స్లో అయితే మీరు చూసి ఉంటారు, లడ్డు హ్యాండ్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే చాలా స్ట్రాంగ్ అనేది అయిపోయింది గైడ్ హ్యాండ్. దీనిపైన లడ్డు అనేది ఇట్లా బరువు అనేది మోసుకుంటుందో అట్లా అయితే అయిపోయింది. అండ్ అలాగే షోల్డర్కి సంబంధించి వర్క్ అనేది ఆరిపోయింది మొత్తానికి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ నుంచి అండ్ అలాగే ఈ హ్యాండ్కి సంబంధించి షోల్డర్ అనేది ఆరిపోయింది మొత్తానికి. అండ్ అలాగే మీరైతే చూసుకోవచ్చు కదా, హ్యాండ్ అనేది ఫిక్స్ అయిపోయింది మొత్తానికి. ఏదైతే చూస్తున్నారు కాక, హ్యాండ్ అనేది టోటల్గా ఫిక్సింగ్ అనేది జరిగింది. చాలా స్ట్రాంగ్ అనేది ఫిక్సింగ్ అనేది జరిగింది. కానీ మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ ఏల్ అనేది కొంచెం బ్రేక్ అయింది. అండ్ అలాగే ఇక్కడ కొంచెం వర్క్ అనేది ఉంది. అండ్ అలాగే సాఫ్ట్ ఫినిషింగ్ ఇవ్వాలి. చాలా స్ట్రాంగ్ అనేది ఫిక్సింగ్ అయింది. మీరైతే ఒకసారి నాకు చెప్పండి. ఇప్పుడైతే గణేష్కి సంబంధించి ఒక లుక్ అనేది వచ్చింది. మీకైతే లుక్ ఎలా అనిపింది ఒకసారి కమెంట్లో అయితే తప్పకుండా చెప్పండి కదా మీరైతే. అండ్ అలాగే మెయిన్ ఫేస్ పైన వైట్ కోట్ అనేది అయిపోయింది. నేనైతే ఈ ప్రాసెస్ అంతా రికార్డ్ చేసినా కానీ ఫోన్ అంతా హీట్ అయిపోవాలి. అండ్ అలాగే స్టోరేజ్ ఫుల్ ఉండే అంతా రికార్డ్ కాలుగా, దానికోసం మీకు చాలా చాలా సారీ. అండ్ మీరైతే చూసుకోవచ్చు మొత్తం వైట్ కోటింగ్ అనేది పైకి నుంచి ఫేస్ వర్క్ ఇంత పెద్ద అయితే ఉంది కదా ఈసారి ఫేస్ అనేది. దాదాపు ఒక నేను అనుకుని 50 సెంటీమీటర్ అనే వెడల్పు పైన ఉండొచ్చు. అండ్ అలాగే ఇక్కడైతే ఒక హార్ట్ షేప్ లాగా డిజైన్ అయితే వస్తుంది కదా, ఉల్టా హార్ట్. ఈ విధంగా అయితే ఫైనల్ ఫినిషింగ్లో అయితే ఉంటుంది. దీనిపైన డిజైన్స్ అనేవి ఇంకా స్టిక్ చేయాలి. అండ్ అలాగే కళ్ళకి సంబంధించి ఒక షేప్ అనేది వచ్చేసింది కదా మొత్తానికి. ఇదైతే ఫైనల్ కోటింగ్ అయితే దీనిపైన స్మూత్నెస్ వస్తుంది. అండ్ అలాగే ఒక టీట్ అనేది లేదు, పండ్లు కదా ఇట్లా హాఫ్ టీట్ ఈడబెట్ట లేదు. అండ్ అలాగే ఈడైతే ఉంది. ఈడైతే మొత్తం కంప్లీటెడ్ కదా ఈ ఫేస్ అనేది. ఇట్లాంటివి ఈడైతే 2 తీట్ అనేది రావాలైతే ఇంకా ఫిక్సింగ్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఇంకా షాల్వాకి కింద ఇట్లా ఒక వర్క్ అనేది పెండింగ్ ఉంది. ఈ విధంగా అయితే షాల్వా అయితే వస్తుంది. ఏ విధంగా అయితే పోస్టర్లో అయితే ఉంది కదా, ఒకసారి నేనైతే మీకు క్లారిటీగా అయితే చూపెడతా. ఇది గైస్ క్లారిటీగా ఫోటో అయితే మీరు చూసుకోవచ్చు. దీంట్లో అయితే కింది వరకు అయితే షాల్వా అని వస్తుంది. సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ అయితే రాబోతుంది. అండ్ అలాగే ఇప్పుడు వరకైనా మన అయిన వర్క్స్ అయితే చూసుకోవచ్చు. 5 పడగల శేషనాగ్లో ఇంకా 3 అనేవి పెండింగ్ ఉన్నాయి. అండ్ అలాగే టోటల్ 3 ఫేసెస్లో అన్ని ఫేస్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మెయిన్ ఫేస్కి అండ్ అలాగే ఇటు సైడ్ ఫేస్కి ఒక్కొక్క పనులు అనేవి పెండింగ్ ఉన్నాయి. ముందైతే నాకు మీరు ఏ విధంగా అయితే సపోర్ట్ చూపెట్టుండే అట్లాగే ఈ వీడియోలో అయితే అందరు చూపెట్టండి. ఎందుకంటే ఇప్పుడు అనేది వినాయక చవితి ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి. మీరైతే సపోర్ట్ అట్లా తీయకండి మొత్తానికి. అండ్ ఇప్పుడైతే చేయికి సంబంధించి ఆయుధాల వర్క్స్ అయితే చూపెడతా. ఇక్కడైతే ఒక ఒడ్డాలం అయితే ఉంది. ఒడ్డానికి కొద్దిగా డిజైన్ టైప్ అయితే ఉంది. అండ్ ఈడైతే ఒక శంఖం టైప్ అయితే ఉంది కదా, మీరైతే చూసుకోవచ్చు. ఇది టూల్ టైప్. ఇవి 2 అయితే వస్తాయి కదా, అవిటికి పేరు ఏమైందో ఒకసారి మీరైతే నా కమెంట్లో చెప్పండి అవిటి నేమ్. అండ్ అలాగే ఈడైతే ఒక చక్రం అయితే ఉంది, మీరైతే చూసుకోవచ్చు ఈ చేయిలో. అది ఇటు సైడ్ వస్తుంది. అండ్ అలాగే దాని తర్వాతకి ఒక రుద్రాక్ష మాల. అదైతే రియల్గా ఇట్లా రియల్ ఒక రౌండ్ దారాలతోనైతే చుట్టుకొని ఒక రుద్రాక్ష మాల లెక్క అయితే చేసేస్తాం మనం. అండ్ అలాగే దాని తర్వాతకి ఆశీర్వాదం చేయి చూసుకోవచ్చు కదా, యాజ్ ఇట్ ఈస్గా ఆశీర్వాదం చేయి. టోటల్ 5 ఫింగర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే థమ్ ఇంకా కొద్దిగా 3D వర్క్స్ అనేవి జరుగుతాయి. ఇంకా ఇట్లా 3Dగానే వస్తుంది కదా. ఇదైతే బయట ఇదైతే జస్ట్ ఒక లేయర్ అని అనుకోవచ్చు. అండ్ దానికి రెడ్ సైడ్ వస్తే లడ్డు చేయి 100% కంప్లీటెడ్. జస్ట్ ఒక శాండ్ ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. దానిపైన అయితే ఒక శంఖం టైప్ అయితే వస్తుంది. దానిపైన కమలం పువ్వు. అండ్ యాజ్ చూసుకోవచ్చు మొత్తం ఫైనల్ లుక్ అయితే ఎంత మంచిగా అయితే వస్తుంది. అండ్ అలాగే కిందికి వచ్చేస్తే ఇది మన ఇక్కడ ఒక కమర్బన్ టైప్ అయితే ఉంది. ఇదే గైస్ కమర్బన్ టైప్ అంతా ఒక డిజైన్ అయితే ఉంది ఇక్కడ నడుము భాగం కాడ. అదైతే ఇక్కడ రాబోతుంది గైస్, చాలా మంచిగా అయితే వస్తుంది ఈసారి అయితే. పోయినసారి కంటే ఇంకా చాలా మంచిగా వస్తుంది. అండ్ అలాగే దాని తర్వాతకి ఈడైతే ఆరెంజ్ అండ్ అలాగే గ్రీన్ రెడ్డిష్ పంచ అయితే ఉంది. దాని కింద మన మూషక్ మహారాజ్ అండ్ అలాగే ఈడైతే జగన్నాథ స్వామి అయితే ఉన్నాడు. ఇదైతే పాతది అనుకోవచ్చు కదా. ఈడైతే శ్రీ లలిత త్రిపురి సుందరి అమ్మవారు అయితే ఉన్నారు. కానీ ఈడైతే శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి అయితే ఈసారి రాబోతున్నారు. ఇంకా శ్రీ హయగ్రీవ స్వామికి అయితే ఇంకా చాలా వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నవి అయితే మనం మెల్లమెల్లగా చేసుకుందాం. అండ్ అలాగే ఈ వీడియో అయితే మొత్తానికి చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే మేము వీడియోలో అయితే చూపెట్టినాం. అంటే యాక్చువల్గా అన్ని వర్క్స్ అనేవి కవర్ చేసినాం కదా ఈ వీడియోలో మనం ఇప్పుడు వరకు అయిన వర్క్స్. అండ్ అలాగే ఎర్త్ వర్క్ అయితే ఇంకా 1 డే రేపైతే కావచ్చు కదా నేను అనుకోని స్టార్ట్ అనేది. చాలామంది అయితే మన ఈవినింగ్ వీడియోస్ అయితే చూసలేరు. అలాగైతే చేయకండి. ఎందుకంటే ఈవినింగ్ వీడియోస్లో మేజర్గా చాలా అప్డేట్స్ అనేవి ఉంటాయి.
అండ్ అలాగే మీరైతే చూసుకోవచ్చు గణేశుడికి సంబంధించి ఇది పైన అంతా మట్టిలో ముంచి అయితే వర్క్స్ అనేవి చేసుకుంటున్నాం. మన గణేశుడికి సంబంధించి మెయిన్గా ఎన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి మీరైతే చూసుకున్నారు. అండ్ చాలా తక్కువనే ఉన్నాయి. మనమైతే చాలా ఫాస్ట్గా అనేది ఈసారి వర్క్స్ అనేవి జరుపుకుంటున్నాం. అండ్ అలాగే గైస్ మనం లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే చాలా మంచిగా అయితే చేసినాం గైస్, ఫైనల్ ఫినిషింగ్తో సహా మొత్తానికి అయితే ఈసారి ఆ విధంగా అయితే చేసుకుంటాం. అండ్ గైస్ మెజర్లో చాలా మంది అయితే అడుగుతున్నారు బ్రదర్ దీంట్లో మండపంలో అయితే గణేశుడు ఎందుకు పడతాయి అని. యాక్చువల్గా లుక్ అనేది మండపంలో వస్తుంది గైస్ గణేశుడికి. కానీ మండపంలో పెట్టే మేజర్ ప్రాబ్లం ఏంటంటే గైజ్ మండపం నుంచి మనం పెట్టచ్చు కానీ మళ్ళీ బయటికి తీయడం పెట్టడం ఒక్కటే తీస్తాం గైజ్ మనం వర్క్ చేసేటప్పుడు, మళ్ళీ ఒక్కటే తీయడం మళ్ళీ పెట్టడం అట్లాగైతే చాలా కష్టంగా అయితే అవుతుంది. ఎందుకంటే మనం వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మండపంలో ఉండాలి, మళ్ళీ వర్క్ చేసేటప్పుడు మళ్ళీ తీయాలి, మళ్ళీ వర్క్ అయిపోయినాక మళ్ళీ పెట్టాలి. దాని మధ్య కొన్ని డ్యామేజెస్ జరగచ్చు గైజ్. ఇప్పుడు అయితే జరగలే కానీ ఒకవేళ జరగచ్చు, మీరు ఆలోచించండి గైజ్. ఎందుకంటే మండపం అండ్ అలా గణేశుడు వీరితోనే ఎక్కువ ఉండదు. మనమైతే సేమ్ మెజర్మెంట్తో అయితే చేసినాం కానీ ఆడైతే బయట తీయరు లోపల పెట్టరు. కానీ నేనైతే అదంతా ఆలోచించలే, మండపం అయితే కట్టేసినాం కదా ఇప్పుడైతే. ఎందుకనేసి మనం గణేశుడు అయితే ఇక్కడ బయట అయితే పెట్టేస్తున్నాం కదా మండపంకి, జస్ట్ కొంచెమే బయట ఉంది కదా మీరైతే చూసుకోవచ్చు. ఒక 20 సెంటీమీటర్ గ్యాప్ అయితే ఉంటుంది కదా మధ్యలో అంతే. కానీ నేనైతే ఇక్కడ మట్టి వరకు మొత్తం అయిపోయినాక ఒకసారి మండపంలో పెట్టి మీకు డీటెయిల్ అంతా అయితే చెప్తా. అండ్ అలాగే కలర్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అంటే 13th ఆగస్ట్ రోజు అనేది కంపల్సరీగా కలర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అలాగే 15 ఆగస్ట్ రోజు అయితే మన గణేశుడికి ఈడైతే ఒక చిన్న ఈవెంట్ టైప్ అయితే మనం జరుపుకుంటాము. దాని వీడియో అయితే చాలా పైన వస్తుంది. అండ్ అలాగే చాలా గ్రాండ్ వీడియో అయితే ఉంటుంది. తప్పకుండా అందరైతే ఆ వీడియోకి అయితే చూడండి. అండ్ అలాగే మీకోసం అందరికీ ఒక గుడ్ న్యూస్, సండే రోజు అనేది మనకి లైవ్ స్ట్రీమ్ అనేది వస్తుంది కదా, తప్పకుండా వీడియోకి అయితే చూడండి. మీరు అందరూ అయితే సపోర్ట్ అయితే చేయండి కదా లైవ్ వీడియోలు అయితే. మేజర్లీ ఆ వీడియోలో అయితే చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మీ డౌట్స్ అయితే రీడ్ చేయడం జరుగుతుంది కామెంట్స్ బాక్స్లో. అండ్ అలాగే ఇవైతే ఇంకా మరింత స్మూత్గా కనిపించకపోవచ్చు కానీ ఏదైతే ఈ శాండ్ పేపర్ అంటారు కదా ఈ పేపర్ని నేను ఒకసారి మీకు నమూనాగా అయితే చూపడతా కదా. ఈ శాండ్ పేపర్ని ఇట్లా చిన్న పీస్ అయితే కట్ చేసుకుంటా, ఇప్పుడైతే పెద్ద పీస్తో అయితే ఎగ్జాంపుల్గా ఊపడుతున్నా. ఇలా చేసేస్తే కదా మనం ఇగోండి కదా ఇలా చేసినాం కదా దీనిపైన జర కొద్దిగా ఈ బ్రష్ తీసుకొని ఇలాగ దుమ్ము వస్తుంది కదా ఆ దుమ్మని అంతా రఫ్ చేసేస్తున్నాం. దాని తర్వాతకి ఒక చాలా సాఫ్ట్ ఫినిషింగ్ అని వస్తుంది. మొత్తం ఈ ప్రాసెస్తో అయితే మనం సైడ్ ఫేసెస్కి చేసినాం, ఆ విధంగానే మెయిన్ ఫేస్ పైన మొత్తానికి వస్తుంది. అండ్ అలాగే ఇక్కడైతే ఒక జాలీ టైప్ అయితే అతకబెట్టినాక చాలా మంచి లుక్ అనేది మీకు ఫైనల్గా అయితే వస్తుంది. మన గణేశుడికి సంబంధించి హైట్ ఎంత అంటే ఇది ఈసారి 96 సెంటీమీటర్, కానీ బేస్ కారణం వల్ల ఒక 3 సెంటీమీటర్ ఎక్స్పాండ్ అయింది కదా, జస్ట్ ఒక 73 సెంటీమీటర్ అయితే టోటల్ హైట్ అనేది ఉంటుంది. అండ్ ఇక విడ్త్ అనేది గైస్ 32 సెంటీమీటర్ కదా, అంటే బేస్ 30 సెంటీమీటర్ 1 ఫీట్ బేస్లో ఇంత పెద్ద గణేశుడు అయితే మనం తెచ్చినాం కానీ మీరైతే చూసుకోవచ్చు. అండ్ అలాగే ఎర్త్కి సంబంధించి ఎర్త్కి ఒక మనం మొత్తం వీర్తి ఇట్లా కలిపితే మొత్తం హైయెస్ట్ వీర్తి ఎంత ఉంటుంది అంతగా 32 సెంటీమీటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎర్త్ ఈసారి రౌండ్గా వస్తుందని అది కొంచెం ఎక్కువ ఏరియానే కవర్ చేస్తుంది. అండ్ అలాగే ఇంకా కొన్ని రోజుల్లో ఎర్త్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఈడైతే మీరు చూసుకోవచ్చు మొత్తానికి ఇప్పుడు మొత్తం మెస్సీగా అయితే ఉంది కదా ఈడ కొంచెం వాటర్ ఉంది. అండ్ అలాగే వైట్ సిమెంట్కి సంబంధించి అండ్ నెట్ క్లాత్ ఇక అంతా ఇడ్నే ఉంటాయి కదా, మనం మొత్తం లాస్ట్లో అయితే క్లీన్ చేసుకుంటాం కదా. అండ్ అలాగే ఇది ఒక పేస్ట్ టైప్ అయితే ఉంది వైట్ సిమెంట్ది. నాకైతే ఈ మొత్తం కార్నర్ అయితే నాకే ఇచ్చేసినారు కదా, ఎందుకంటే ఈడైతే గణేశుడికి మంచి మండపం ఉంటుంది, పూజా రూమ్కి పక్కనే పెట్టుకున్నాం. పోయినసారి ఒక వేరే ప్లేస్లో అయితే ఉండే కదా, వెయిట్ కారణం వల్లనే కదా మెయిన్గా టేబుల్ నుంచి అయితే మనం తీసినాం. అండ్ ఈడైతే ఒక పీఠం పైన అయితే పెట్టిన మండపం, పూజకి అయితే ఇంకో వేరే ప్లేస్లో అయితే మనం పెట్టేస్తాం. అండ్ అలాగే మీరైతే చూసుకోవచ్చు ఈడైతే మన స్టోరేజ్ రూమ్ పెట్టినాం. అండ్ ఈడైతే మనం అన్ని వెహికల్స్ అయితే పెట్టినాం. ఈ విధంగా అయితే మీరు చూసినారు కదా గణేష్కి సంబంధించి అన్ని అప్డేట్స్ అయితే మనం కవర్ చేసేసాం. అండ్ అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే నాకైతే ఇలాగే సపోర్ట్ అయితే చూపట్టండి. అండ్ కదా మన ఇన్స్టా పైన అయితే మీరు తప్పకుండా ఒక 1000 ఫాలోవర్స్ అయితే కంప్లీట్ చేయండి. ఇంకా కొన్ని ఫాలోవర్స్ అనేవి మిగిలినాయి 1000 నుంచి. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ పైన ఒక 16,000 సబ్స్క్రైబర్ అయితే కాబోతున్నాయి. దానికోసం అయితే చాలా చాలా థ్యాంక్స్. ఇంకా కాలేవు కదా, తొందరగానే అందరూ 16,000 సబ్స్క్రైబర్ కంప్లీట్ చేయండి. అండ్ మనం అయితే ఈ వీడియోలో మొత్తం అప్డేట్స్ అయితే కవర్ చేసినాం. ఆశీర్వాదం చేయి కదా అందరైతే ఒకసారి మొక్కండి మన గణేశుడిని. అండ్ అలాగే ఇంకా అయితే గణేశుడికి సంబంధించి కొంచెమే వర్క్ పెండింగ్ ఉంది కదా, సైడ్ హ్యాండ్స్ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ అండ్ అలాగే పాదాలు, శ్రీ లక్ష్మీ స్వామి, ఆగ్రహ స్వామి, స్నేక్స్ చూస్తే ఇంకా చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. కానీ మనం కొన్ని రోజులనే చేసేస్తాం కదా. అండ్ టాటా బాయ్ బాయ్.